రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. రాజన్న ఆలయంలోని ధర్మగుండంలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చాం బతుకమ్మ ఆడడానికి. మేము ఆఫీస్ వర్క్ చేస్తున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని మరీ వచ్చాం ఇక్కడ ఆడడానికి. ఇక్కడ మాత్రం 7 రోజులు జరపబడుతుంది. మేము మా తల్లిగారింటికి వెళ్ళి కూడా ఆడడానికి మాకు అవకాశం ఉంటది. ఇక్కడ అయిపోయిన తర్వాత మా తల్లిగారింటికి వెళ్ళి ఆడి వస్తాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 7 రోజులు గుళ్ళో ఆడుకుంటాం మేము బతుకమ్మ. బతుకమ్మ అయిపోయిన తర్వాత కోలాటం ఆడడానికి కూడా గుళ్ళో రాత్రి వరకు కోలాటం ఆడి వెళ్తాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు చిన్న బతుకమ్మ మా ఆడవాళ్లకు పవిత్రమైన సాంప్రదాయమైన తెలంగాణలో అతి పెద్ద బతుకమ్మ. రకరకాల పూలను సేకరించి మా మహిళలమంతా పేర్చి బతుకమ్మను అందంగా పేర్చి కూడళ్లలో పెట్టుకొని సాయంత్రం అందరం మహిళలంతా ఆడుకుంటాము. ఎందుకంటే ఇది మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంది. ప్రతి పండగలు ఇది ప్రకృతిలోనే లభించి పూలు మళ్ళీ ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం అంటే అది ఎంత పవిత్రమైందో కదా. ప్రకృతిలోని పువ్వులను ఇచ్చి అందంగా బతుకమ్మలాగా పేర్చడము అది వాళ్ళ యొక్క జానపదుల యొక్క కళ. ఆ బతుకమ్మ పేర్చడంలో ఉండేటువంటి కళ వాళ్ళని బయటపడుతుంది. మళ్ళా వాళ్ళ అలసట తీరిపోయేదాకా కూడా జానపదంతోటి పాటలు వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని రచించుకొని పాడతారు. ఆ కాలంలో రాతలు లేవు, ఏమీ లేవు. అప్పటికప్పుడే ఆసుగా మనం పద్యాలతో చెప్తాము. బతుకమ్మల గురించి కూడా అట్లానే ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఎంగిలి చేస్తామా మనం తింటామా అని కాదు. ప్రకృతి లోపల ప్రతి పువ్వు మీద తుమ్మెద వాలుతుంది. తుమ్మెద వాలి దాని లోపల మకరందం తీసుకుంటుంది. అట్లా పువ్వు ఎంగిలి చేయబడుతుంది. అందుకనే వాళ్ళ ఆ ప్రకృతిలో ఉండేటువంటి పూలన్నింటినీ కూడా సేకరించుకొని మనం బతుకమ్మ పేర్చుకొని బతుకమ్మ ఆడతాం కనుక వాళ్ళ ఎంగిలి